హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుందాం. ఒక వస్తువుని పైకి విసిరినప్పుడు అది తిరిగి భూమిని చేరుకుంటుంది. అదేవిధంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కూడా నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. మనం ఒక వస్తువుని పైకి విసిరినప్పుడు అది తిరిగి భూమిని చేరుకుంటుంది. అదేవిధంగా భూమి ఆకర్షణ శక్తి అనేది ఎంత నిజమో మనకు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కూడా అంతే నిజం. దీనిలో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎనర్జీ, శక్తి సృష్టించబడదు, నాశనం కావడదు. ఒక ఫామ్ నుండి అనదర్ ఫామ్కి చేంజ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వైబ్రేషన్ని ఫిజిక్స్లో ఒక వస్తువు స్థిర బిందువు నుండి ముందుకు వెనుకకు కదలడాన్ని వైబ్రేషన్ అంటారు. ఈ వైబ్రేషన్ ద్వారా మనకి శక్తి సృష్టించబడుతుంది. ఈ వైబ్రేషన్ ద్వారా మనకు శక్తి సృష్టించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీలియం, హైడ్రోజన్ అణువులు చాలా వేగంగా తిరగడం ద్వారా సూర్యుడు ఏర్పడి మనకు సూర్యశక్తి, కాంతి శక్తి లభిస్తుంది. అదేవిధంగా గాలిలో వైబ్రేషన్స్, ఇలా అనేక రకాలుగా వైబ్రేషన్ ద్వారా శక్తి సృష్టించబడుతుంది. భూమి గురుత్వాకర్షణ శక్తి, భూమి వృత్తాకారం తిరగడం ద్వారా గురుత్వాకర్షణ శక్తి ఏర్పడింది. ఈ విధంగా వైబ్రేషన్ ఒక బిందువు నుండి స్థిర బిందువు నుండి ముందుకు వెనుకకు కదలడం ద్వారా ఈ విధంగా ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఈ వైబ్రేషన్ ద్వారా మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామో మన స్పిరిచువాలిటీలో తెలుసుకోవచ్చు. మనం ఆనందంగా, హ్యాపీగా, హెల్తీగా ఉంటే మనం పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నాయి, మనం పాజిటివ్ ఎనర్జీని బయటికి వదులుతున్నాం. అలా కాకుండా మనం బాధగా, భారంగా, దిగులుగా ఉన్నప్పుడు మనం నెగిటివ్ వైబ్రేషన్ని కలిగి ఉన్నామని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనం ఒక్క సెకండ్లో ఎన్నిసార్లు వైబ్రేషన్ అవుతున్నామో దానిని ఫ్రీక్వెన్సీ అంటారు. ఈ ఫ్రీక్వెన్సీలో చాలా రకాలు ఉన్నాయి. గామా, టీటా, ఆల్ఫా అని మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ, మనం ఒక థాట్ని ఎన్నిసార్లు అయితే ఆలోచిస్తామో, లేకుంటే ఆ థాట్లోనే మనం జీవిస్తామో దానిని ఫ్రీక్వెన్సీ అంటారు. ఈ ఫ్రీక్వెన్సీ ద్వారా మనం ఏ మేనిఫెస్టేషన్ చేస్తున్నాము, ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చో తెలుసుకోవచ్చు. మనం పాజిటివ్ ఫ్రీక్వెన్సీ అంటే మన ఎమోషన్స్ లైట్గా ఉన్నవి, లవ్, హ్యాపీనెస్, హెల్దీ, పీస్, ఇవన్నీ లైట్ ఎమోషన్స్ హై ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. ఇవి చాలా వేగంగా ప్రవహిస్తాయి, చాలా వేగంగా ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. అదేవిధంగా నెగిటివ్ ఫ్రీక్వెన్సీ అంటే సాడ్, బాధ, అదేవిధంగా కోపం, ద్వేషం అంటే ఇవి నెగిటివ్ ఫ్రీక్వెన్సీ, నెగిటివ్ సిచ్యువేషన్స్. వీటి ద్వారా మన ఎనర్జీ అనేది లోలో ఉంటుంది. ఈ విధంగా మనం మన ఫీలింగ్స్ని ఫ్రీక్వెన్సీ ద్వారా చెక్ చేసుకొని మన వైబ్రేషన్ని మార్చి మన ఫ్రీక్వెన్సీని మార్చడం ద్వారా మనం అనుకున్నది తొందరగా సాధించవచ్చు. ఇప్పుడు మన బాడీ, మన మైండ్. ఈ మేనిఫెస్టేషన్లో 3 భాగాలు ఉన్నాయి. మైండ్, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, బాడీ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. బాడీ అనేది మాలిక్యులర్ సెల్, అంటే మన బాడీ అన్ని అణువులతో నిర్మించబడింది. ఇది ప్రతి క్షణం ఎనర్జీని వైబ్రేట్ చేస్తూ ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత కూడా మనలో శక్తి ప్రవాహం జరుగుతుంది. అది ఎలా అంటే, మనం ప్లాస్టిక్ వస్తువులని మట్టిలో కూర్చిపెట్టినప్పుడు అది ఎటువంటి చర్య జరపదు, కానీ మానవుడు మట్టితో కలవడం జరిగిపోతుంది. మన ఎనర్జీ మట్టి ఎనర్జీతో రియాక్షన్ జరగడం ద్వారా మనం మట్టిలో కలవడం జరుగుతుంది. ఇట్స్ ఎనర్జీ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ కన్వర్టెడ్.
నెక్స్ట్ వచ్చేసి కాన్షియస్ బ్రెయిన్. ఈ కాన్షియస్ బ్రెయిన్లో మనం ఏ విధంగా ఆలోచించాలి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది డిసైడ్ చేయగలుగుతాం. మనకి ఏది కావాలి, మనం ఏది ఆలోచించాలి అని డిసైడ్ చేసేది కాన్షియస్ బ్రెయిన్. నెక్స్ట్ వచ్చేసి సబ్ కాన్షియస్ బ్రెయిన్. ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది మనం ఏది అయితే కాన్షియస్ బ్రెయిన్లో పదే పదే ఆలోచిస్తామో, పదే పదే రిపీట్ చేస్తామో అది సబ్ కాన్షియస్ బ్రెయిన్లో వెళ్ళిపోతుంది. ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఫీలింగ్స్ని వైబ్రేషన్ చేయడం ద్వారా, ఈ వైబ్రేషన్ ఉన్న ఫీలింగ్స్ హై ఫ్రీక్వెన్సీలో ఉండడం ద్వారా మనం అనుకున్నది తొందరగా మేనిఫెస్టేషన్ అవుతుంది. ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ మనం అనుకున్న ఆలోచనలను యాక్షన్ ద్వారా మన బాడీ ద్వారా చేయిస్తుంది. ఈ విధంగా సర్కిల్ ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుండి అనదర్ ఫామ్కి వెళ్తుంది. మనం కాన్షియస్గా ఆలోచించిన థాట్స్ అన్నీ కూడా సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ఫ్లో అయిన తర్వాత అక్కడ అది మన బాడీ ద్వారా యాక్షన్స్ జరిపి అది రియాలిటీగా కన్వర్ట్ చేస్తుంది. ఈ విధంగా మనం అనుకున్నది మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఇప్పుడు బ్రెయిన్లో కాన్షియస్ బ్రెయిన్ అనేది మన అవేర్నెస్తో ఉండాలి. అంటే మనది ఏది కావాలి ఏది కాకూడదు అనేది అవేర్నెస్గా ఆలోచించగలగాలి. అది డైరెక్ట్గా సబ్ కాన్షియస్ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. మనకు అవసరమైన దాన్ని పదే పదే ఆలోచించడం, ఇమాజినేషన్ చేయడం ద్వారా అది మన సబ్ కాన్షియస్ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ మన బాడీ ద్వారా ఆ యాక్షన్స్ని, సిచ్యువేషన్స్ని, పీపుల్స్ని క్రియేట్ చేయగలుగుతుంది. మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ మనం ఏమైతే సాధించాలనుకున్నామో దానికి సంబంధించిన పరిస్థితులను, దానికి సంబంధించిన వ్యక్తులను, దానికి కావాల్సిన యాక్షన్స్ను మన ద్వారా చేయిస్తుంది. ఇది కన్ఫర్మ్. ఈ విధంగా మనం అనుకున్నది తొందరగా మేనిఫెస్టేషన్ చేయాలి అంటే మనం ధ్యానం చేయడం ద్వారా, యోగా చేయడం ద్వారా, పాజిటివ్ వైబ్రేషన్లో ఉండడం ద్వారా, మన ఎనర్జీని పెంచుకోవడం ద్వారా మనం తొందరగా మేనిఫెస్టేషన్ చేయగలుగుతాం. అదేవిధంగా బాబ్ ప్రాక్టెల్ అనే శాస్త్రవేత్త గారు ఆయన ఏం చెప్తారంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు మన బ్రెయిన్లో సబ్ కాన్షియస్ బ్రెయిన్ మాత్రమే పనిచేస్తుంది. కాన్షియస్ బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నది. అంటే 5 సంవత్సరాల పిల్లల్లో సబ్ కాన్షియస్ మైండ్ మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. కాన్షియస్ బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉండదు. వాళ్ళు ప్రతిదీ సబ్ కాన్షియస్ మైండ్లో డైరెక్ట్గా ప్రింట్ చేసుకుంటారు. వాళ్ళు చిన్నప్పుడు పేదరికం చూసింటే పేదరికాన్ని, హ్యాపీని చూసింటే హ్యాపీని, బాధని చూసింటే బాధని, వాళ్ళలోని కొన్ని లోతైన భావాలు అనేవి సబ్ కాన్షియస్ మైండ్లో డైరెక్ట్గా ప్రింట్ అయిపోతాయి. దీనినే పారాడైన్ అంటారు. ఈ పారాడైన్ అనేది వాళ్ళ ఎమోషన్తో కనెక్ట్ అయిపోతుంది. ఎమోషనల్ మెమొరీతో అది కనెక్ట్ అయిపోతుంది. అక్కడ నుండి మనకి ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఎమోషన్, ఎనర్జీ ఇన్ మోషన్, అక్కడ నుండి మనకి ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ పారాడైన్ అనేది చిన్నప్పటి నుండి అలవాట్లు, వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళు చూసినవి అన్నీ ఆ ఎమోషనల్ మెమొరీతో కనెక్ట్ అవ్వడం ద్వారా అవి సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోతాయి. మనం పెద్ద అయిన తర్వాత మనం కాన్షియస్గా ఆలోచించగలుగుతాం. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయి ఉంటుంది. అప్పుడు మనం కాన్షియస్గా ఆలోచించగలిగినప్పుడు మనం మేనిఫెస్టేషన్ చేయాలనుకున్న విషయాన్ని మన కాన్షియస్ బ్రెయిన్ ద్వారా, అంటే మనం ఆలోచించడం ద్వారా దానిని సబ్ కాన్షియస్ బ్రెయిన్లోకి పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా రిచ్గా ఉంటాను, నేను చాలా రిచ్ అవుతాను అని నేను పదే పదే నా సబ్ కాన్షియస్ బ్రెయిన్కి చెప్తాను. కాకపోతే నా సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది దాన్ని తొందరగా యాక్సెప్ట్ చేయదు. ఎగ్జాంపుల్, నేను చిన్నప్పటి నుండి పేదరికాన్ని చూడడం, అది నా పారాడైన్. అంటే నేను చిన్నప్పుడు అది నా ఎమోషనల్ మెమొరీతో కనెక్ట్ అవ్వడం ద్వారా నేను
ఇంకా రిచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఫియర్, భయం, అంటే రిచ్ వాళ్ళంతా తప్పు చేస్తారు అన్న ఆలోచన, రిచ్ అవ్వడం కష్టం అనేది, మనం ఈ ఫ్యామిలీలోనే పుట్టాం ఇలానే ఉండాలనేది మన సబ్కాన్షియస్ మైండ్లో స్ట్రాంగ్గా ఉంటుంది. దానిని ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. అంటే మన కాన్షియస్ బ్రెయిన్లోని థాట్స్ను మన సబ్కాన్షియస్ బ్రెయిన్లోకి పంపినప్పుడు అది పారాడైమ్తో కనెక్ట్ అయ్యి మనకి నెగిటివే క్రియేట్ చేస్తుంది. అంటే మనకు అవసరం లేనివి మనం సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఏముంటాయో అవే క్రియేట్ అవుతాయి. మనం ఎక్స్ అనే ఆలోచనను కాన్షియస్ బ్రెయిన్ ద్వారా సబ్కాన్షియస్కి పంపినప్పుడు అక్కడ వై అనే పారాడైమ్ ఈ ఎక్స్ అనే వైబ్రేషన్ను కంట్రోల్ చేస్తుంది. అంటే ఈ ఎక్స్ అనే ఫ్రీక్వెన్సీని అది వైబ్రేట్ చేయనీయదు. అంటే ఈ ఎక్స్ అనే వైబ్రేషన్ని అది వైబ్రేట్ చేయనీయదు. ఎక్స్ అనే థాట్ని వై అనేది కంట్రోల్ చేస్తుంది. వై అనేది ఎక్కువ వైబ్రేట్ అవుతుంది. మనం ఎంత ఆలోచించినా ఎక్కడో చిన్న భయం, ఎక్కడో చిన్న అనుమానం ఇలాంటివి మనకి ఎదురవుతాయి. అలాంటి సిచ్యువేషన్సే మనం క్రియేట్ చేస్తాం. ఇంకా పేదరికాన్ని పొందడం, పేదరికంలోనే ఉండడం, ఒక చిన్న సిచ్యువేషన్ ఆపోజిట్గా ఎదురైనా మనం భయపడి ఇంతే అని ఆలోచించడం, ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటాం. అలా కాకుండా ఫస్ట్ మనం ఏమన్నా సాధించాలి అంటే మన పారాడైమ్ని మార్చాలి. మన చిన్నప్పుడైతే ఏదైతే అనుభవించింటామో అక్కడికి వెళ్ళి, లేకుంటే మనం ధ్యానం ద్వారా అక్కడి నుంచి మనం చాలా రిచ్, మనకి ఏదైతే ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటుందో దాన్ని హీల్ చేయగలగాలి. హీల్ చేసినప్పుడు మన సబ్కాన్షియస్ బ్రెయిన్ చాలా యాక్టివ్గా అవుతుంది. మనం హ్యాపీగా హెల్తీగా ఉండగలుగుతాం. ఫస్ట్ మన హ్యాపీ, వెల్తీ, పర్ఫెక్ట్ అయిన తర్వాత మనం ఏదైతే అనుకున్నామో దానిని మేనిఫెస్టేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిచ్ అవ్వాలి అనుకున్నాను.